లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్పై కాంగ్రెస్ బీజేపీవి చిల్లర మాటలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక లిక్కర్ పాలసీ నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటికి వచ్చిందన్నారు జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ మోడీకి బీఫామ్ గా పనిచేస్తోందని, మోదీ దగ్గర రేవంత్ కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ కు లేదంటూ జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది, లేదా ఇది నెంబర్ 1 ఉంటుంది. ఈ కేసు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని, అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు మోడీ అండ్ కో కలిసి చేసిన కుట్రలో భాగం వచ్చిన కేసు తప్ప ఇది వాస్తవానికి ఏం ఆధారాలు లేదు. నిన్న మనం చూసినాం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మాట్లాడడానికి చెప్పడానికి, ఆధారాలు లేని ఆధారాల కొరకు ప్రయత్నం చేసి ఎట్లా వాళ్ళు సతమతమైనా మనం చూసాం. వాస్తవానికి పట్టపగలు దొరికి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళేమో బెయిల్ మీద వచ్చి అధికారం చెలాయిస్తారు. ఏ ఆధారాలు లేని కేసు, అక్రమ కేసును పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనేమో ఈ రకంగా ఏడుస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీకి బీ టీమ్గా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం మోడీకి బీ టీమ్గా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి. మోడీ మిమ్మల్ని లెక్కపెట్టడం లేదు. ఎప్పటికైనా రేవంత్ అనే మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో మోడీ గారి వ్యవహారం ఉంది. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు.